హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్డబ్ల్యూఐ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్లోని బీసీసీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ గురించి మనం మాట్లాడబోతున్నామండి. అండ్ ఇది మనం చూస్తున్నారు కదా, ఇది మన వెబ్సైట్. అండ్ నీట్ యూజీపైకి వచ్చేసి ఎంబీబీఎస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ డైరెక్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ పైన క్లిక్ చేయండి అండ్ లెర్న్ మోర్ పైన క్లిక్ చేసేయండి. చూస్తున్నారు కదా, మేము ఓవరాల్గా అన్ని రీజియన్స్లో కేటగిరీ వైజ్గా మీకు సీట్ మ్యాట్రిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి వెళ్ళి మా వీడియోతో పాటు ఒకసారి వెళ్ళి కంటెంట్ని కూడా చదవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ వన్ కాలేజెస్ అండ్ నెక్స్ట్ రిలీజియన్, ఆ తర్వాత ఏరియా, తర్వాత మేల్ ఫీమేల్, అండ్ తర్వాత ఈ సైడ్లో స్పెషల్ కోటా వస్తాయన్నమాట రిజర్వేషన్స్. సో లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేల్ ఫీమేల్, ఎన్సీసీ మేల్ ఫీమేల్, క్యాప్ మేల్ ఫీమేల్, అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేల్ ఫీమేల్, స్కౌట్స్ అండ్ గైడ్స్ మేల్ ఫీమేల్, ఆ తర్వాత పిఎంసీ మేల్ ఫీమేల్. సో ఫస్ట్ ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. సో ఎస్వై రీజన్ ఏయూలో ఉన్న వాళ్ళకి ఒక సీట్ ఉందండి మేల్లో, ఫీమేల్లో 0, ఇంకా మిగతా స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అన్నీ 0నే. అండ్ నెక్స్ట్ ఎస్వీ రీజన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్స్ అసలు లేవు, మేల్లో 0, ఫీమేల్ 0, అన్ని స్పెషల్ కోటా సీట్స్ కూడా 0నే ఉన్నాయండి. 0నే. ఓయూలో ఉన్న వాళ్ళకి మేల్ 0, ఫీమేల్ 1 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా స్పెషల్ కోటా సీట్స్ ఏవి లేవండి, అన్నీ 0నే. అండ్ నెక్స్ట్ అన్రిజర్వ్డ్లో ఉన్న వాళ్ళకి ఓవరాల్ 0 ఉందనుకుంటా. సో ఓవరాల్ 0 ఉందన్నమాట. సో సీట్స్ ఏం లేవు. సో ఓవరాల్గా ఇదండి ఎస్డబ్ల్యూ రీజియన్ బీసీసీలోని కేటగిరీ వైజ్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్. అండ్ మీకు ఈ డాక్యుమెంట్ కావాలనుకుంటే మీరు కింద ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చండి, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో ఇవాల్టికి ఇంతటితో ఎండ్ అండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూజ్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.